రాఘవి గారు ఉన్నారు, సైకియాట్రిస్ట్ అండ్ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు, నిజంగానే ఈ 20 పేజీల లేఖను చదువుతూ ఉంటే అయితే మనిషి అన్నవాడు ఎవడైనా సరే కన్నీళ్ళు పెట్టుకోక తప్పదు. చివరిగా రాసుకొచ్చిన అంశాలు ఇందాక నేను చెప్పాను. నా చివరి కోరిక నా భార్యని కలవాలి, తనతో మాట్లాడాలి. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆ భర్త రాసుకొచ్చిన మాట. ఇది జరిగి కూడా సుమారుగా 3 months అవుతోంది. ఫిబ్రవరి 9 ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే నెలకే ఆ మహిళ వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందంట. నిజంగా ఇదంతా చూస్తుంటే పిల్లలు లేరు, 7 ఏళ్ల బాబు, 5 ఏళ్ల పాప, ఎవరు లేరు. ఆఖరికి వస్తే మళ్ళీ వేరే ఒకటితో సహజీవనం చేసిన వ్యక్తితోనే వివాహం చేసుకుని హాయిగా ఉంది ఆ భార్య. ఎలా చూడాలి ఈ అంశాల్లో? బేసిక్గా ఇటువంటివి ఎక్కువగా మగవాళ్ళు భార్యని మోసం చేశారనో ఇంకోటి చేస్తూ ఉంటాం. ఇక్కడ భార్య ఏకంగా 6గురితో సహజీవనం చేసింది. అంటే ఇప్పుడు అంటే సమానత్వం అంటుంది కదా, బహుశా మరి ఆమె నేను మగోడు చేస్తుంది కదా, నేను ఎందుకు చేయద్దు అనుకుందేమో. అంటే నేను ఒక్కటండి, ఇవాళ కుటుంబ వ్యవస్థలో మార్పులు ఎట్లుంటాయి, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్తతో ఎట్లా ఉండాలి, పిల్లలైన తర్వాత ఎలా ఉండాలి, కుటుంబం బంధాలేంటి, అనుబంధాలు ఏంటి అనేది కుటుంబం ఫస్ట్ మనం చెప్పాలి తల్లిదండ్రులు. అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మన పెళ్లి కానంత వరకు ఏదో వేషాలు వేసినా మగవాడైనా ఆడవాళ్ళైనా ఒక బాధ్యత లేకుండా తల్లిదండ్రులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. కానీ ఒక వివాహ వ్యవస్థ అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఒక స్త్రీ ఇవాళ ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండాలి అనేది కౌన్సిలింగ్ ఇవ్వాలి ఫస్ట్ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఈ అబ్బాయి నీకు నచ్చిందా, ఈ అమ్మాయి నీకు నచ్చిందా, ఏంటి, ఒకవేళ పరిస్థితి లేని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి ఇట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ గారు మానసిక పరిస్థితి బాగలేదని కొంతమంది అంటారు. మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఇన్ని ఎదవేషాలు ఎవడు వేయడు, అంత బ్లాక్ మెయిలింగ్ అనమాట. మేము అనేది ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే నిజంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా ఈ రోజులలో అలాంటి భర్త దొరకాలంటే ఎన్ని పూజలు చేయాలండి. ఇవాళ ఎన్ని పూజలు చేస్తే అలాంటి భర్త ఎన్నిసార్లు దొరికినా, కానీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏదో ముగ్గురు అంటున్నారు, 6 మంది అంటారు అంతే. ఇంకా ఒకసారి బయటికి గడప దాటిన గజ్జికుక్కతో సమానం అంటారు చూడండి, అది నిజంగా గజ్జికుక్కతో సమానమే. ఇంకా ఒకసారి పోయినా 2 సార్లు పోయినా ఒక్కరైనా ఇద్దరైనా ఇలాంటి లేడీస్ కి నిజంగా సమాజంలో ఉన్నామంటే చెప్పుకోవడానికి మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మేము మహిళలమే. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఒక్కరా ఇద్దరు అనేది కాదు, ఇక్కడ ఇందాక ఒక్కరా ఇద్దరు అన్నారు కదా, ఇక్కడ మనకి ఎవరు తెలిసినా కూడా ఆ భర్త రాసుకొచ్చిన అంశాలే కాబట్టి నేను ఇక్కడ చదువుతున్న భర్త రాసుకొచ్చింది. రమణతో 15 months రిలేషన్షిప్, 4 to 5 times ఇంటికి వచ్చి మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు సహజీవనం చేశాడు అని చెప్పి ఒక మాట. సెకండ్, రమణ రేణుకాకు సంబంధించి వాళ్ళిద్దరు సహజీవనం చేసిన వీడియోస్ అడిగితే రేణుకానే షూట్ చేసి, అంటే భార్యనే అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు ఆ వీడియోలు షూట్ చేసి అటు ఆ వ్యక్తికి పంపించిందంట. తర్వాత రెండో పర్సన్ ఇక్కడ శ్రవణ్తో 1 month రిలేషన్. ఈ శ్రవణ్ ఎవరో కాదు, వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లోనే ఉండే వ్యక్తి అంట. తర్వాత అయ్యప్ప, ఆయన పాత క్లాస్మేట్, ఆయనతో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ఆర్టీవీ ఆడియన్స్ అండ్ మీకు కూడా, ఎందుకంటే చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న పదాలు మీకు చెప్తున్నాను. కంప్లీట్ న్యూడ్ వీడియో కాల్స్ చేసేదంట భార్య. కట్టుకున్న భార్య వేరే ఒకరితో వాళ్ళ క్లాస్మేట్తో న్యూడ్ వీడియో కాల్ చేసుకొచ్చిందని భర్త రాసుకొచ్చిన మాట. అంటే ఎంతలా తలడిల్లిపోయి ఉంటాడో ఈ లెటర్ రాసుకొచ్చినప్పుడు ఆయన. తర్వాత శివ అంట, ఇంటర్ ఫ్రెండ్. సురేంద్ర, లవర్ ఎట్ డిగ్రీ కాలేజ్ టైం, ఫాదర్కి చెప్తే వద్దు అని మంచి మ్యాచ్ చూస్తానని చెప్పాడు. వంశీ, వీళ్ళంతా మొత్తంగా ఆయన రాసుకొచ్చిన పేర్లు ఇవన్నీ. రమణ, శ్రవణ్, అయ్యప్ప, శివ, సురేంద్ర, వంశీ, ఇవన్నీ భర్త రాసుకొచ్చినటువంటి ఆ అంశంలోనే ఉన్నాయి. సో ఒకటండి, ఏ పేరు రాసినా వినడానికి అసహ్యంగా ఉంది. ఒకవేళ భర్తతో ఇష్టం లేకపోతే వదిలిపెట్టి మీరు హ్యాపీగా, మీకు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సహజీవనం చేయండి అని, తప్పు లేదు. కానీ ఇవాళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చనిపోయిన భర్త స్వయాన చెప్పి ఎన్నిసార్లు వద్దమ్మా అంటే ఇది ఎవరైనా సభ్య సమాజం ఎవరైనా మెచ్చుకుంటారా అండి? ఇవాళ తన లెటర్ చూసినప్పుడు నాకు కూడా కొంచెం బాధ అనిపించింది ఒక మనిషిగా. అంటే ఇప్పుడు తనకు ఒక ఎథిక్స్ మోరల్స్ ఏం లేవండి. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండొద్దు, అడవిలలో వదిలేయాలి, లేదంటే ఎడారిలలో వదిలేయాలి. నిజంగా సమాజంలో ఇలాంటి వాళ్ళ పరిస్థితి వీళ్ళు కామన్ గా ఈజీగా ఏమంటారంటే తన వ్యక్తిగతం అండి, తనకు స్వేచ్ఛ ఉందండి, తనకు రాజ్యాంగం ఇచ్చింది అనేది ఈ 2-3 పదాలు ఈజీగా మాట్లాడతారు. కొంతమంది ఎలా మాట్లాడితే వాళ్ళ ఇష్టం అండి, అంటే ఇంకా చాలా మంది ఉన్నారండి అని. నిజంగా ఇన్ని రోజుల తర్వాత
ఇది తెర మీదకి రావడము, అసలు ఇది చూసినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అసలు ఏంటి ఇవాళ పరువుగా బతికే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఒకరికొకరు ఇప్పుడు అనుమానం అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తితోని ఇట్లా 6 మందితో అంటే ఏ భర్త అయినా నా భార్య నాకు సొంతం, నా భార్య నాకు సర్వస్వం, నా భార్య నాతి చెరామి అని ఇవాళ ఒక వివాహ వ్యవస్థలో ఎన్నో రకాలుగా ప్రమాణాలు చేసి ఒకరికొకరు తోడు నీడ అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అంటే అసలు ఏం ఆశించింది? అసలు భర్త కూడా చెప్తున్నాడు, నేను తన మొత్తం ఇచ్చానండి, తనకి ఎలా అంటాలా అని అంత సిగ్గు విడిచి కూడా చెప్పిన సందర్భాలు లేఖలో చాలా క్లియర్ గా ఉన్నాయి. అయినా కూడా ఈ అమ్మాయికి ఏం కావాలి అనేది తనకు అంటే ఈ రోజు పిల్లల్ని వదిలేసింది. ఇలాంటి వాళ్ళు ఇవాళ సమాజంలో కుక్క కూడా అండి పిల్లల్ని హక్కునే చేర్చుకుంటాయి. ఇవాళ తన తినకపోయినా కుక్క కూడా పిల్లల్ని, ఒక జంతువులు కూడా మనం చూసి నేర్చుకోవాలి. అది అసలు అది మనిషే కాదు. అలాంటి వ్యక్తికి సమాజంలో ఉండాల్సిన హక్కే లేదు నాకు తెలిసి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా భూమ్స్ వస్తున్నాయి అవన్నీ చెప్తుంటే ఇలా సమాజంలో ఈమె కుట్టే 2 పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ తండ్రి చనిపోయారు, తిని ఇంకొక అతన్ని పెళ్లి వీడియో తీసుకోవాలి. సంజయ్ రెడ్డి గారు మీకు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఉంది, ఒకసారి పీసీఆర్ ఫ్యామిలీ ఫోటోస్ ప్లే చేయండి. చిన్న పిల్లలు, మంచిగా చిన్న పిల్లలు, చక్కనైన జీవితము. ఆయనేం ఖాళీగా ఉండేవాడు కాదు, నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు, చాలా మంచి ఉద్యోగం, ఐటీ ఎంప్లాయీగా ఉన్నాడు. ఆ కుటుంబం ఫోటో మీకు చూపిస్తున్నాను. చాలా 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 మంచి పర్సన్, జీవితానికి కొదవలేదు, హ్యాపీ లైఫ్, 2 పిల్లలు, బంగారం లాంటి సంసారం అండి. ఇగో ఇలాంటి చెత్త ముండల వల్ల సమాజంలో ఏమన్నా అంటే మీరు నాకేమో ఇట్లా ఒక్కొక్కసారి ఫ్లోలో ఎందుకంటే పదాలొద్దు, కానీ ఒకసారి మీకు నీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను సంజయ్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి మీరు అన్నారు కాబట్టి ఆయన ఆస్తుల చిట్టా కూడా అంటే ఆయన ఆస్తికి కూడా కొదవలేదు, చక్కగా సంపాదిస్తున్నాడు. ఆయన రాసుకొచ్చిన మాట ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, 2 లక్షలు జీతం నెలకి, 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకు రేణుక 2 పిల్లలు ఉన్నారు, 2 బాగా చూసుకోవడమే